ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ మార్చి నెల ఏ విధంగా ఉండబోతుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఈ రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? ఉగాది తర్వాత ఏదైనా ప్రత్యేక యోగాలు కానీ టర్నింగ్ పాయింట్లు కానీ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. కర్కాటక రాశి వారికి ఈ నెల సమస్యలు బయట ఉన్నాయనుకుంటారు. ఎక్కువగా ఏదైనా సమస్య వస్తే పక్కన వాళ్ళ నుంచి రావచ్చునేమో, లేకపోతే పిల్లల నుంచి రావచ్చునేమో, తల్లిదండ్రుల నుంచి రావచ్చేమో, లేకపోతే వాళ్ళే నాకు సమస్య అనేటువంటి ఒక భావనతో ఉంటారు. యథార్థంగా వాళ్ళే సమస్య. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు కొంత స్థితి మారడము చేత మనస్సు కొంత క్లేశముగా ఉంటుంది. నిలకడ మనస్తత్వ ప్రభావం ఉండదు, స్టాండర్డ్ మనస్తత్వంగా ఉండరు అని మనం అనుకోవచ్చు. అది ఈ మాసానికి మాత్రమే సొంతమాండి అంటే జనరల్గా ప్రతిసారి చంద్రుడు మాడినప్పుడు వీరి యొక్క ప్రభావం ఇలాగే. అందుకని కర్కాటక రాశి వారిలో మనం చూసుకున్నట్లయితే చాలామంది అలాగే ఉంటారు. ఈ యొక్క ఆశ్లేష నక్షత్రము ఈ యొక్క ప్రభావం చేత కొంత ఫికిల్డ్ మైండ్గా అటు ఇటుగా, ఇప్పుడే వాళ్ళు ప్రేమగా ఉంటారు, అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే సరదాగా ఉంటారు, అప్పుడే సీరియస్ అవుతారు, అప్పుడే సీరియస్గా ఉంటారు, వెంటనే సరదాగా ఉంటారు. కానీ వీళ్ళల్లో మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారిలో ఏమిట్రా అంటే మనసులో ఉన్న దానిని మనం గ్రహించలేం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చంద్రగ్రహణ ప్రభావము యథార్థంగా ఇప్పుడు గ్రహణం చంద్రుడికి పట్టింది. కేతువుతో కూడుకున్నటువంటి గ్రస్తోదయ చంద్రగ్రహణం 3వ తారీఖు మనకు సంభవించింది కదా, మార్చి 3వ తారీఖు. ఈ సందర్భంగా సింహరాశి వారు, కర్కాటక రాశి వారు కూడా ఈ యొక్క గ్రహణ శాంతిని ఆచరణ చేయాలి. సదుద్దేశంతోనే మనము కాశీ క్షేత్రములో కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటండి జరుగుతుంది అంటే, వీళ్ళు గ్రహణం ముందుగానే బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్కాటక రాశి వారు గ్రహణం ముందు ఒక 5 రోజుల ముందు నుంచే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా శూన్యమైనటువంటి ప్రభావం ఉంటుంది. అలాగే గ్రహణం తర్వాత కూడా వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అంత పటిష్టముగా ఉండవు. చాలామంది మనం చూసినట్లయితే గ్రహణం రోజున యాత్రలు చేస్తూ ఉంటారు, ప్రయాణాల్లో ఉంటారు. ఇంకా కొంతమంది బాగా బిజీగా ఉండేటువంటి వ్యక్తులు అయితే గ్రహణం జరుగుతుంది ఎప్పుడో రాత్రి కదా అని చెప్పి మధ్యాహ్నం 12ంటికి తినేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఈ కొంతమంది పురుషులు, స్త్రీలు ఎవరైనా సరే ఉద్యోగం రీత్యా, వ్యాపారం రీత్యా బయట తిరగటము, ఏదో అనవసరమైనటువంటి సంభాషణలని ఆడటం మనం చూడవచ్చు. సో ఈ ప్రభావం అంతా కూడా చంద్రుడి వల్ల కలుగుతుంది. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారు అప్పటి వరకు ఇదంతా కూడా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోదలిచినా, లేకపోతే ఒక నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నా, ఎటువంటిదైనా సరే గ్రహణానికి ఒక 5 రోజుల ముందు, గ్రహణము తర్వాత ఒక 5 రోజులు అంటే ఈ 10 రోజులు అనుకోండి, సుమారుగా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కొంత ప్రశాంతంగా ఉండటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే కనుక ఉద్యోగములు ఉండేవాళ్ళు, సంపాదన గడించి గృహాన్ని నడిపేవాళ్ళు, అందరూ సంపాదనతోనే ఉంటారు. కానీ కొంతమందికి ఏమిటంటే ఏదో స్థిరమైన ఆస్తి ఉంటుంది, లేకపోతే తండ్రి సంపాదిస్తే గడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళకి పూర్వం దాచుకున్న డబ్బులు ఇంట్రెస్ట్ రావడం, అలాంటి వాళ్ళకి పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం కాకపోయినప్పటికీ సంపాదన రావటము అంటే మన కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఈ నెల ఇది చేయాలి, లేకపోతే భర్త మంచిగా సంపాదిస్తున్నాడు, భార్య అడుగుతుంది ఏమండి ఇల్లు కొనుక్కుందాం, ఏమండి లేకపోతే ఈ క్షేత్రానికి వెళదాం, లేదంటే ధర్మం చేద్దాం, ఈ దానం చేద్దాం. సంపాదనతో కోరికలు పెరుగుతూ ఉంటాయి. అసలు సంపాదన అంటూ ఏదో లేనివాడు నిలకడగా అంతే నాకు నెలకు 1000 రూపాయలు వస్తుందంటే వాడు ఆ 1000 రూపాయల్లోనే వాడి యొక్క జీవనాన్ని ప్లాన్ చేసుకుంటాడు. గ్రహ పూజలైనా, క్షేత్రాలైనా, దానాలైనా, ధర్మాలైనా దాంట్లోనే. సో అటువంటి వాళ్ళకి పెద్ద ఇబ్బంది. సంపాదించేవాడికి ఏముందిలేండి, ఒక 2 నెలలు
ఈఎంఐ మనం స్క్రిప్ట్ చేసైనా సరే మనం ఈ పని చేద్దాం, లేకపోతే ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ చూద్దాం, ఇలా అలాంటి ఒక కోరికలు కలుగుతుంటాయి. కోరికలని ప్రేరేపించేటువంటి మాసము కూడా కర్కాటక రాశి వారికి ఈ యొక్క మార్చి మాసం. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకుని ధనాన్ని, ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వారికి వచ్చేటువంటి ధనాన్ని జాగ్రత్త పరుచుకుంటూ అట్ ద సేమ్ టైం అట్లాంటి శుభ సమయంలోనే కొంత స్థిరమైనటువంటి ఆస్తులని కొనటం మీద మక్కువ పెట్టాలి. ఇద్దరు ఉద్యోగస్తులు, ఇంటికి పెద్ద కర్కాటక రాశి వారైనా, వ్యాపారస్తులు, వ్యాపారం చేస్తున్నామండి నాదే పై చేయి ఇంట్లో అని ఆడవాళ్ళైనా మగవాళ్ళే, వాళ్ళు కొంత జాగ్రత్త పడటం, మంచిగా ఆ సంపాదనని వృద్ధి చేసే పరముగా జాగ్రత్త వహించటము, మధ్యవర్తిత్వాన్ని వహించకుండా ఉండటము, ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇప్పించకుండా ఉండటము చాలా మంచిది. దీని యొక్క ప్రభావము కర్కాటక రాశి వారికి ఈ మాసంలోనే మనం చూడగలుగుతాం. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉందంటారు గురుగారు? ఏ టైం బెటర్ అంటారు? వీళ్ళకి డబ్బుతో పెద్ద సమస్య కాదండి. కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కర్కాటక రాశి వారైనా, అప్పర్ క్లాస్ అయినా, లోయర్ క్లాస్ అయినా, ఎవరికైనా సరే కర్కాటక రాశి వారికి ఈ మార్చి మాసంలో డబ్బు రాకపోవటం అనేది ఉండదు, డబ్బు వల్ల సమస్య కలగటం ఉండదు, కానీ సంతృప్తి చెందరు. తృప్తి కావాలి, ఏదో మిస్ అవుతున్నానే ఫీలింగ్, ఇంకా ఏదో చేసి ఉండాలి. అయ్యో నేను నా డెకరేషన్ని నేను చూపించినా కూడా నా భర్త సరిగ్గా ఆనందపడలేదు, లేకపోతే మెచ్చుకోలేదు, లేదా ఎవరో గెస్ట్ ఏదో ఒక చిన్న అసంతృప్తితో ఉంటారు అని మనం అనుకోవచ్చు. దీనికి కూడా చంద్రుడే ప్రధాన కారణం. సో ఈ గ్రహణ ప్రభావాలు అంటారు ఇవన్నీ కూడా. అలాగే కొంత ఈ డబ్బు నిలకడగా ఉంటుంది. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటే ఉగాది తరువాత వీళ్ళు ప్రారంభించడం మంచిది. ఏదైనా చిన్న బొటిక్ వ్యాపారం కానీ, లేకపోతే ఏదో చిన్నపాటి వ్యాపారాలని వీరు చేయాలి అనుకుంటే ఉగాది తరువాత వీరు నక్షత్రము రీత్యా, జాతకము రీత్యా ఏదైనా మంచి సమయం అని చూసుకుని వీరు ప్రారంభించడం ఉత్తమముగా మనం వీళ్ళకి సూచించవచ్చు. అలాగే కుటుంబ సమస్యలని కనుక మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి కుటుంబ సమస్యలు చెప్పిరావు, చెప్పకుండా కొంత మానసిక వ్యధ, దీర్ఘకాలికంగా చేస్తున్నటువంటి కొన్ని పనులు ఆగిపోవటం, అంతఃశత్రువులు అంటే లోపల శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాలు కూడా ఈ యొక్క ఉగాది తర్వాత కొంత మెరుగుపడతాయి. సాంసారిక జీవితం చాలా చక్కగా ఉంటుంది మార్చి మాసంలో, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఆరోగ్య విషయాన్ని కనుక మనం చూసినట్లయితే కర్కాటక రాశి వారిలో శరీర బలహీనత కొంత ఏర్పడుతుంది. వయసు రీత్యా వచ్చేటువంటి కొన్ని సమస్యలకి బీజం పడుతుంది. మార్చిలో 40 ఏళ్ళకి చత్వారం వస్తుందనో, లేకపోతే షుగర్ వస్తుంది, ఆ సిమ్టమ్స్ వల్ల కొంత కంగారు పడుతూ ఉంటారు. ప్రతిదానికి ఎక్కువ కంగారు తీసుకుని వైద్యులను సంప్రదిస్తే కొంత ప్రభావంగా ఉంటుంది. కాబట్టి వైద్యులకు దూరంగా ఉంటూ కొంత మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు చేసుకుంటే మంచిది. ఉగాది తరువాత ఈ యొక్క గ్రహస్థితుల ప్రభావం చేత మెరుగుగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కొంతమంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి అతి తెలివితేటలు ఉన్నటువంటి వారు ఎక్కువగా పరిచయం అవుతారు. సో జాగ్రత్త పడాలి. అలాగే ఏదైనా ఒక శైవ క్షేత్రాన్ని దర్శించటం మంచిది. విద్యార్థులు, ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు శివ దర్శనము, అలాగే ఏదైనా పర్వతం మీద ఉన్నటువంటి శివుణ్ణి దర్శించటము, ఆయనకు అభిషేకం చేయటం ద్వారా వీళ్ళ యొక్క బుద్ధి వికసత పెరుగుతుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క పేరు మీద కాశీలో మనం చేసేటువంటి యాగంలో పాల్గొనడం చాలా శ్రేష్టం. ఎందుకంటే వాళ్ళ యొక్క విద్యాబుద్ధులకి చంద్రుడు ప్రధానం. చంద్రుడు మనఃకారకుడు కదా. మనసు కరెక్ట్గా ఉంటే విద్యాభ్యాసాన్ని వీరు సక్రమంగా చేయగలుగుతారు. కాబట్టి వీరు ఈ యొక్క ఆరాధనని చేసుకుంటాం ముఖ్యం. ఇలాగా ఈ యొక్క మార్చి నెలలో ఉగాది కానివ్వండి, లేకపోతే గ్రహణం, ఈ రెండు కూడా ఉన్నాయి. అలాగే శ్రీరామనవమి కూడా మార్చిలో ఉంది. ఇంత ప్రభావితమైనటువంటి సమయంలో వీళ్ళు ఎక్కువగా శివ దర్శనము చేయటం, శివనామస్మరణ చేయటము, ఇంట్లో కూడా ఉదయం పూట శివ సహస్రనామం వినటము, శివ అష్టోత్తరాన్ని ఎక్కువగా చదవటం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఎందుకంటే శివుడి యొక్క ఆధీనంలోనే చంద్రుడు ఉంటాడు. చంద్రుడు కొంత ప్రభావితంగా ఉన్నాడు కాబట్టి ఈ మార్చి మాసంలో వీరు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. గృహాలు కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారు ప్రస్తుత కాలం వీళ్ళకి? వీరికి యొక్క గృహాలకి కూడా ఉగాది తర్వాత మంచి సమయంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక చివరగా శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? వాళ్ళ నుంచి ఏదైనా వీళ్ళకి ఇబ్బంది ఉంటుందా? అదే చెప్పాను కదండి, అంతఃశత్రువులు బాగా తయారవుతారు. అలాగే కొంత మొండి వైఖరి ఉన్నటువంటి మిత్రులు పరిచయం అవుతారు. వారి కోసం మీరు మారారు అంటే మీ లైఫ్ పాడైనట్టుగానే మనం భావించాలి. ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.